భద్రజనంకి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఏమైపోతుందంటే సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఆ, వాళ్ళ డ్యామేజ్ వాళ్ళ పార్టీకి చేసుకున్న సొంత డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తారు. మన మంచి 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 మనం హిందువులు పూజించే మంచి మంచి రాజుల్ని వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు. రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ గారిని ఒక ఆట ఆడించాడండి. ఆట చిన్న చిత్తూర్గఢ్ అనే చిన్న రాజస్థాన్ చిన్న ప్రదేశం. ఆయన మహాయోధుడు, 7 అడుగుల మనిషి. ఆయన గుర్రం చేతక్ చాలా ఎక్సలెంట్ యుద్ధం చేయడం, లీడర్షిప్, వార్ యాజ్ అ సైన్స్, వార్ సైన్స్లో ఎక్స్పర్ట్ అండి ఆయన. ఇప్పుడు అక్బర్ ద గ్రేట్ చేశారు మనవాళ్ళు పుస్తకాల్లో. అక్బర్ ద గ్రేట్ అంటే మరి రాణా ప్రతాప్ సింగ్ గ్రేట్ కదా. అక్బర్ని 3 చెరువులు తాగిపించాడు ఆయన. అలాంటిది అంత దేశభక్తుడైన, మన దేశం కోసం కష్టపడిన రాణా ప్రతాప్ సింగ్. ఆయన గ్రేట్ కదా. మరి ఇప్పుడు ఇద్దరున్నారు, ఇద్దరు బద్ధ శత్రువులు. ఒకరిని గ్రేట్ చేస్తే మాత్రం ఏమన్నట్టు అంటే మన హిందూ కనుక అతను గ్రేట్ కాదు. సాయిబులు మనకి కాంగ్రెస్ వాడికి మీకు తెలుసు కదా, సాయిబులు అంటే చాలా ఇష్టం. సో అక్బర్ ద గ్రేట్ అయిపోయాడు. రాణా ప్రతాప్ సింగ్ ఎందుకు పనికిరానివాడు. అక్బర్ మంచి నీచమైన స్వభావం కలిగినాడు, అంత ఉమ్మనేసినాడు. ఆడవాళ్ళ గురించే ఎడుతున్నాడు ఎంతసేపు, అందులో హిందూ అమ్మాయిల పాపం. సో ఇతను దేశం కోసం పాకులాడేవాడు. అదండి తేడా. దేశ రక్షణే ఈయన ప్రథమంగా మనస వాచ కర్మణ అతను ఎప్పుడు దేశం కోసమే బతికాడు రాణా ప్రతాప్ సింగ్. ఆయన గుర్రం అండి, ఆయన గుర్రంకున్న వాల్యూ ఈ గాడిద కాంగ్రెస్ వాళ్ళకి లేదండి. చేతక్ అనే గుర్రం మహా గ్రేట్ గుర్రం అండి. దాని గురించి పుస్తకాలు రాయొచ్చు, దాని స్టాచ్యూలు కూడా పెట్టారు పాపం. అంత మహత్తరమైన జీవి. అది మన దేశం కోసం ఎంత చేసిందండి ఆ గుర్రం. ఆ మాత్రం అంత చేసిన గుర్రం చేసిన పార్టీ మేలు ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కటి చేయలేదు ఇప్పటిదాకా. నెహ్రూ కాడి నుంచి వాడికి ఎంత ద్రోహం చేశాడు బాబు దేశానికి. చేతక్ అనే గుర్రం చూసి ఈ గాడిదలు నేర్చుకోవాలని ఎంతైనా ఉందండి. నేర్చుకోవాల్సింది ఆ జంతువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. కొంచెం దేశభక్తి నేర్చుకుంటారా బాబు కాంగ్రెస్ వాళ్ళ. మీకు తిండి పెట్టింది, మీకు మంచి లైఫ్ ఇచ్చింది, మీ రాజరాజుగా చూస్తుంది మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇప్పటిదాకా ఇంకా పెంచి పోషిస్తుంది మన దేశం. దాని మీద ఆ మాత్రం అభిమానం ఉంటుంది తప్ప ఎంతసేపు దాన్ని దేశ దూషణ, హిందూ దూషణ అది కరెక్ట్ కాదండి. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతారు, అయిపోయిందండి, వాళ్ళ టైం అయిపోయింది. ఇంకా వాళ్ళకి టూ లేట్ పడింది. వాడు ఎవడో అన్నాడు, ఆప్కి బార్ కాంగ్రెస్ కి అంతిమ సర్కార్ అంట. అంతిమ సర్కార్ కదా, అంతిమ యాత్ర ఏదంటారు కదా పోయినాడికి, అది ఆ టైప్. సో అంతిమ యాత్ర. సో అదండి. ఇప్పుడు కాంగ్రెస్ తాలూకు సెల్ఫ్ గోల్స్ చాలా చేసుకుంటున్నారు పాపం. రాణా ప్రతాప్ సింగ్ గారి గురించి ఏదో మీటింగ్ అయితే అక్కడ ముట్టుకోవడానికి మనవాడు రాణా ప్రతాప్ సింగ్ గారి విగ్రహాన్ని చేతి దగ్గర పెడుతూ ఉంటే ముట్టుకోడు రాహుల్ గాంధీ. ఏదో అంటరాని వాళ్ళకి దూరం వెళ్ళిపోతున్నాడు. వీడికి అక్బర్ ఇస్తే నాకేసినామో అక్బర్ విగ్రహాన్ని. సరే అదండి, చాలా అసహ్యంగా కనపడింది ఆ సీన్ అంతా కూడా. మీరు చూడండి, యూట్యూబ్లో చాలా చోట్ల దొరుకుతుంది. అది రాణా ప్రతాప్ సింగ్ గారు అంత గ్రేట్ సోల్జరు, గ్రేట్ యోధుడు, అంత దేశభక్తుడు. మన దేశానికి అతను చేసిన మేలు ఇంత అంత కాదు. అలాంటి మహాత్ముడిని ముట్టుకోవడానికి మనవాడికి అసహ్యం వేసింది. సరే, వీళ్ళు అదంతా చూసిన ప్రజలు వీడికి ఓటేస్తారా? లేదు. సో వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. సరే అండి, ఇప్పుడు ఇంకా మిగతా కూడా తెలుసు కదా. ఒకడెవడో ఒక
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ లీడర్ అతను ఏమన్నాడంటే మన 26/11 అయింది కదా, దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపారట. అది ఆ ప్రజల్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపారు. ఇదేంటంటే గుడ్డే అడిగి, లేదంటే యాక్చువల్గా ఆ ప్లాన్ వేసింది వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఐఎస్ఐ కలిసి. దే వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ హిందూ టెర్రరిజం కూడా ఉంటుంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ టెర్రరిస్టులు, వాళ్ళ ద్వారానే ఇలా జరిగిందని చెప్పి ప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్లాన్ వేసారు. పాపం ఆ ప్లాన్ని పడగొట్టింది మన పాపం లాతీగార బుచ్చుకుని వెళ్ళాడండి అతను. అది పేరు తుకారామ, అతను కానిస్టేబుల్. అతను వెళ్ళి తులసిరాం లాతీగారితో వెళ్తున్నాడు. వాడు గన్తో అక్కడ ఆటోమేటిక్ గన్తో ఫైర్ చేస్తున్నాడు. వాడు చచ్చిపోయినట్టు పడున్నాడు. వాడు అజ్మల్ కసబ్ గాడు చచ్చిపోయిన పడుంటే వీళ్ళు దగ్గరికి వెళ్తుండగా సడన్గా వాడు లేచి పారేయడం. ఫైర్ చేయకపోతే ఏం చేయాలి? పారిపోవాలి మామూలుగా. మనం అయితే పారిపోతాం, నేనైతే పారిపోతాను, అంత తెలియదు. గంతో ఫైర్ చేస్తున్న వాడికి దగ్గరికి వెళ్ళి పెడుతున్నాను, లాఠీకారం ఉందండి చేతిలో. వెళ్ళి కౌలించాడు, పడేసినాడు, దగ్గరికి వెళ్ళి పడేసినాడు. 40 బుల్లెట్లు తిన్నాడు, చచ్చిపోయాడు. కాకపోతే అజ్మల్ కసబ్ గాడు వాడు ఏమీ చేయలేడు. దాంతో వాడు ఇతను కబంధహత్తాలు పట్టుబడిపోయాడు. దాంతో అతను వాడు ఇంకా ఏం గన్ కూడా కావాలి, వచ్చి పడేసాడు మిగతాడు. అంత త్యాగం చేసి కష్టపడి పట్టుకుని వాడు ఆ పాకిస్తాన్ నుంచే వచ్చానని వాడు ఒప్పుకుని అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసేటండి, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారట 26/11. ఈ ఒక్క మాటకి మహారాష్ట్రలో మొత్తం ఓట్లన్నీ బీజేపీ వస్తాయండి. మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ బీజేపీ అని నేను బీజేపీ అండ్ ఇప్పుడు వాళ్ళ ఇంకో పార్టీ ఉంది కదా, శివాజీ, అదే మన బాల్ ఠాకరే గారి పార్టీ శివసేన. శివసేనకి బీజేపీకి దాంట్లో శివసేన 2 వర్గాలు ఉన్నాయి. మెయిన్ వర్గం ఏంటంటే ఇప్పుడు షిండే వర్గం. ఆ షిండే వర్గానికి ఎక్కువ ఓట్లు వస్తాయి. బాల్ ఠాకరే కొడుకు ఉన్నాడు, వాడు ఉద్ధవ్ ఠాకరే, వాడి వర్గానికి ఓట్లు తక్కువే. ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాళ్ళతో పరిజ్ఞానంతోటి చేతులు కలిపాడు. అదండి కాంగ్రెస్ వాళ్ళ సెల్ఫ్ గోల్స్ ఎలక్షన్ టైంలో ఇలా ఉంటుంది. బేసిక్గా వాడికి మైండ్ కరెక్ట్గా పనిచేయడం మానేస్తుంది. మన అదృష్టం అండి, మన దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పతనం చెందాలి. లెట్ us hope this will be the last election for Congress and they'll go away. ఈ పర్టికులర్ ఫ్యామిలీ అట్లీస్ట్ మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళు ఇటలీకో కేదేశానికో వెళ్ళిపోయి అక్కడే వాళ్ళ ఇప్పటిదాకా మన దగ్గర దోచుకు తిన్న డబ్బులు ఉన్నాయి కదా, హ్యాపీగా ఉండొచ్చున్నాడు. ఒక 3, 4, 5 తరాల దాకా సుఖంగా ఉంటారని ఆశిద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.